మేడం హాయ్. హాయ్. మేడం నిన్న పల్లవి ప్రశాంత్ విజయాన్ని చూసారుగా మీరు, సో ఏమనిపించింది మీకు? ఫీలింగ్ సో గుడ్. ఎందుకంటే ఎప్పుడైనా మూవీస్లో ఉన్న వాళ్ళు ఈవెన్ బిగ్ బాస్లో విన్ అవ్వకపోయినా బయట రెగ్యులర్ వాళ్ళ షూటింగ్స్ ఉంటాయి, లేదంటే బిగ్ బాస్లో వెళ్ళొచ్చిన వాళ్ళకి రెగ్యులర్గా చాలా షూటింగ్స్ ఉంటాయి. కానీ ఇతను ఫస్ట్ నుంచి ఒక రైతు బిడ్డలాగా ఉన్నాడు. అలాగే కొద్దిగా అమర్ కూడా కొద్దిగా తనని అలా భుజం పెట్టి నెట్టడం కానీ అలాంటప్పుడు ఏంటంటే మనం గెలిచి చూపించాలి, మనం ఏంటో ప్రూవ్ చేయాలి. అట్లనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు. అట్లనే చాలామంది తను ఒక ప్రామిస్ చేశాడు, నేను కనుక విన్ అయితే నా మనీ మొత్తం ఇట్లా పేదవాళ్ళకి కానీ నాలాగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అని. అంటే ఎవరైనా ఏది లేనప్పుడు ప్రామిసెస్ చేస్తారు మన రాజకీయ నాయకుల్లాగానే. ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత అవి చేస్తారా లేదా దాన్ని బట్టే నెక్స్ట్ టైము నిలబెట్టాలా వద్దా రాజకీయ నాయకులు అనుకుంటారు. ఇక్కడ అట్లా లేదు. ఆల్రెడీ ఇప్పుడు తను విన్ అయ్యాడు. ఇప్పుడు తను చేస్తే నిజంగా మంచోడు అంటారు, చేయకపోతే ఇలా వేస్ట్గా మాట్లాడారు. సో ఇప్పుడు చూడాలి మరి తను అనుకున్నట్టు చేస్తాడా లేదా అని. నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ అర్జున్ విన్ అవుతాడేమో అనుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక టైంలో వాళ్ళ ఒరిజినల్ రూపం అనేది బయటపడింది. కానీ అర్జున్ ఏంటంటే షార్ట్ టైంలో వచ్చినా కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఆడడము, ఎక్కువ ఫైట్ చేయట్లేదు, ఏం లేదు, అలా మంచిగా ఉన్నాడు. అంటే ఆట బాగా ఆడుతున్నాడు అండ్ చాలా సాఫ్ట్గా మంచిగా ఉన్నాడు అనుకున్నా. కానీ తనని అలా తీసేశారు రోబో వచ్చి అలా. అప్పుడు కొద్దిగా అనిపించింది, అయ్యో నా డ్రీమ్ బాయ్ని తీసేసరే అని అనిపించింది. బట్ మొత్తానికి ఎవరో ఒక్కళ్ళే విన్ అవుతారు కదా, దట్స్ గుడ్. చూద్దాం. పల్లె ప్రశాంత్కి బ్యాక్ బోన్ అయిన శివాజీ అన్న గురించి ఏం చెప్తారు మేడం? అదే కదా, ఇప్పుడు శివాజీ గారు ఎలిమినేట్ అనగానే అతను కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అందరూ ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా. అంటే శివాజీకి విన్నర్ ఇస్తే ఈ పిల్లోడికి ఏంటి హ్యాపీ, ఆయన వెళ్ళిపోతే ఈ పిల్లోడు కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడు. నాకు అర్థం అంటే ఇప్పుడు ఏంటంటే అండి, మనం మన లైఫ్లో ఎవరితో ఉన్న ఫైటింగ్స్ అయినా ఏదైనా నచ్చితే మాట్లాడతాం, లేకపోతే బికాస్ ద వరల్డ్ ఈజ్ సో బిగ్. కానీ బిగ్ బాస్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. మనకి నచ్చినా నచ్చకపోయినా అక్కడోళ్ళతోటే మనకి బాండింగ్, అది లవ్ కావచ్చు, హేట్ కావచ్చు, ఏదైనా అలా ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉండొచ్చు. ఆ పిల్లోడు అలాగా కాళ్ళ మీద పడి ఏడవడం నాకు అనిపించింది, అయ్యో ఎందుకు పిల్లోడు ఇట్లా ఒక ఫాదర్ బ్రదర్ లాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి. బ్యాక్ బోన్ అంటే సపోర్ట్ అయితే ఇచ్చారు కదా ఆయన కూడా. ఎందుకంటే మనము బాధ ఉన్నా ఎవరికి ఫోన్ చేసి మాట్లాడలేము, ఎవరితో చెప్పుకోలేము, నచ్చినా నచ్చకపోయినా అదే ఇది. నిజంగా అది ఒక జైల్, బట్ మనకి ఫేమస్ చేసే జైల్ అండ్ వీ కెన్ బీ హ్యాపీ. నిజంగా 24 hours షూటింగ్లో ఉండాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి అని ఫీల్ అయ్యే నాలాంటి వాళ్ళకి, మాలాంటి చాలామంది ఆర్టిస్టులకి మంచిగా ఉంటుంది. ఏమో చూద్దాం, అవకాశం వస్తే కనుక బిగ్ బాస్లో ఏమో ఆ మన్మధుడు ఈ మన్మధురాలని పిలిస్తే కనుక ఖచ్చితంగా అయితే వెళ్తాను. రన్నర్ అమర్దీప్ గురించి ఏం చెప్తారు? అమర్దీప్ నాకు ఫస్ట్ నుంచి ఆ పిల్లోడి బిహేవియర్ కొద్దిగా అంటే ఓకే గుడ్, బట్ కాకపోతే ఓవర్ చేస్తాడు. ఇప్పుడు సీరియల్స్లో చేస్తారు కదా, ఓవర్ అమ్మా అట్లా ఓవర్ చేస్తాడు, కావాలని ఓవర్ చేస్తాడు. అంటే షూటింగ్ ఓకే, బట్ ఇది రియాలిటీ షో కదా, ఓవర్ చేస్తాడు అట్లాగా. అది నాకు కొద్దిగా నచ్చదు. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా, అబ్బాయి బిహేవియర్ నాకు కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది అని చెప్పేసి. విన్నర్ అవుతానని అనుకున్నాడు, బట్ లాస్ట్ దాకా వచ్చాడు. దట్ ఈజ్ ఆల్సో గ్రేట్. ఎందుకంటే ఎంతమంది వచ్చారు, మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు, బట్ దట్ ఈజ్ ఆల్సో గ్రేట్. సెకండ్ రన్నరప్ వచ్చాడు అండ్ మరిన్ని మంచి ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి క్రష్ ఉన్న వాళ్ళతో యాక్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది కదా. సో మరి ఇప్పుడు రవితేజ గారు వచ్చారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా అంటే గేట్స్ ఓపెన్ అంటే రెడీ అయిపోతున్నాడు. ఇంత ఆట ఆడి, ఇంత కష్టపడి, ఇన్ని ఫైటింగ్స్ చేసి నిజంగా ఆ ఇష్టం అనేది అట్లుంటుంది. వాళ్ళ వైఫ్ కూడా అదే అన్నారు కదా, తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి. అండ్ ఖచ్చితంగా మరి నెక్స్ట్ మూవీలో మనం చూడొచ్చు అమర్ని రవితేజ గారితో. రవితేజ గారు ఏంటి వాళ్ళకే ఇస్తారా, మాకేం ఇయ్యరా? మాకు కూడా ఇవ్వచ్చు కదా అవకాశాలు. పల్లె ప్రశాంత్కి మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు తన కెరియర్ పరంగా? కెరియర్ పరంగా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ అనేది, ఇప్పుడు 2 షూటింగ్స్ చేసుకునే వాళ్ళు 10 షూటింగ్స్ చేసుకుంటారు, అది కామన్ తెలిసిందే. ఇంకా విన్నర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ చూద్దాం, తన బాయిని, తన పొలాన్ని అవన్నీ మిస్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు కదా. దాంతోపాటు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు అయితే వస్తాయి. అండ్ హీ హ్యావ్ అ సో మచ్ టాలెంట్ ఆల్సో. సో ఖచ్చితంగా మూవీ వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే, వాళ్ళని పెట్టుకుంటే మన ప్రాజెక్ట్ ఇంకా బాగా జనాలు చూస్తారు, ఇంకా బాగా హిట్ అవుతుంది అని చెప్పేసి. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ఎలాంటి వాళ్ళనైనా బాగా తీసుకొస్తుంది. సో ప్రశాంత్ నాకు తెలిసి ఓ పక్క తను అనుకున్న చారిటీ పనులు చేస్తూ, ఇంకో పక్క తను అనుకున్న షూటింగ్స్ కూడా చేస్తూ తగ్గేదేలా అంటాడు కదా, అట్లనే అనుకుంటున్నా. ప్రిన్స్ అన్వర్ 15 lakhs తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు కదా, సో దానికి మీకు ఏమనిపించింది? అసలు తను చేసిన కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా?
అంటే అండి ఇప్పుడు కొంతమంది కొంతలాగా ఉంటారు. ఇప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలని లేదు కదా. ఇప్పుడు అదే ఏమీ లేకుండా ఖాళీగా వెళ్ళిపోయే దానికన్నా తను 15 లక్షలు తీసుకుని తన ఇష్టంతో తను వెళ్ళాడు. మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. దట్స్ నాట్ బ్యాడ్. ఎందుకంటే ఈ రోజుల్లో మన దగ్గర లేదంటే ఎవరు రూపాయి ఇవ్వరు. అది కూడా ఊరికని ఇవ్వరు. ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది తను ఆడాడు. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే బిగ్ బాస్లో ఎన్ని రోజులున్నా దానికి సపరేట్ పేమెంట్ అనేది వస్తుంది. ఆ విషయం ఎలా తెలిసిందంటే ఇప్పుడు మనకి టేస్టీ తేజ చెప్పాడు కదా, సార్ చెప్పొచ్చో లేదో తెలీదు, నేను బిగ్ బాస్లో చేసిన దానికన్నా కూడా బయట డబుల్ త్రిబుల్ పేమెంట్స్ నేను ఈ కొన్ని రోజుల్లోనే తీసుకున్నాను అని చెప్పేసి. కాబట్టి ఇచ్చే పేమెంట్ ఎలాగో ఇస్తారు. ఈవెన్ ఎవరికి కూడా 15 లక్షలు తీసుకున్నాడు. కానీ ఇంకొకటి ఉంటుంది కదా మన మనసులో, ఒకవేళ ఈ 15 లక్షలు తీసుకోకుండా వెళ్ళిపోతే ఒకవేళ విన్నర్ అయితే 50 లక్షలు వస్తుంది. విన్నర్ అనే నేమ్ వస్తుంది. డబ్బులు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏమీ రాకపోతే ఆ 15 లక్షలు కూడా పోతాయి కదా. కాబట్టి మరి అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా బ్యాక్గ్రౌండ్ గేమ్ ఆడిపించి చెప్పారా, లేకపోతే తన ఓన్ డెసిషన్ తీసుకున్నాడా మనకైతే తెలీదు. బట్ ఓకే, అబ్బాయికి డబ్బులు అయితే యూజ్ అవుతాయి కదా, తీసుకున్నాడు.